రీటైల్లోని హోల్సేల్ ప్రైజెస్ కంటే కూడా తక్కువకి ఇస్తున్నారు. మీటర్ 80 రూపీస్ పడుతుంది. మీటర్ జస్ట్ 350 రూపీస్ మాత్రమే. అండి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఈజీగా తెలిసిపోతుంది. హాయ్, వెల్కమ్ టు గో ట్రెండ్స్ విత్ తేజు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నేను మీకు మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. అండ్ షాప్ నేమ్ వచ్చేసి మనకి ఇబ్రహీం మ్యాచింగ్ సెంటర్ అనమాట. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి మనకి చార్మినార్ మదీనాలో లొకేట్ అయిందనమాట. మదీనా సెంటర్కి వచ్చాక మనం యూటర్న్ తీసుకుంటే నయాపూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా షాదాబ్ హోటల్కి బ్యాక్ సైడ్లో మోతీ మస్జిద్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. అండ్ షాప్ నెంబర్ వచ్చేసి మనకి 2. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి కింద డిస్క్రిప్షన్లో మీకు షాప్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు కనుక విజిట్ చేయాలంటే ఈజీగా మ్యాప్ లొకేషన్ వల్ల విజిట్ చేయొచ్చు. అండ్ ఎవరు వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రైజెస్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అన్బిలీవబుల్ ప్రైజెస్ అనమాట. మనకి రీటైల్ ప్రైజెస్ని మెన్షన్ చేస్తాను మీకు ఈ వీడియోలో వచ్చేసి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే జస్ట్ మీకు శాంపుల్ చెప్తున్నాను. అండ్ మార్కెట్లో ఉన్న హోల్సేల్ ప్రైజెస్ ఎలా అయితే తక్కువకి ఇస్తారో, అంటే మనం బల్క్ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఎంత తక్కువకి ఇస్తారు, వీళ్ళు జస్ట్ రీటైల్లోని హోల్సేల్ ప్రైజెస్ కంటే కూడా తక్కువకి ఇస్తున్నారు. అసలు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? బయట కనుక మన మ్యాచింగ్ సెంటర్స్లో దీన్ని పర్చేస్ చేస్తే ఈజీగా 1200 రూపీస్ 1500 రూపీస్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద. కానీ వీళ్ళ దగ్గర వచ్చి అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఏదో జరీ వర్క్ ఉంటుందేమో అనుకోకండి, టోటల్గా చాలా మంచి వర్క్ అనమాట. మొత్తం సీక్వెన్స్తో విత్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో చేశారు వర్క్ అయితే ఆల్ ఓవర్గా. చాలా బాగుంది. అండ్ మనకి నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చేసి చాలా తక్కువలో ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు వీడియోని క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ నెట్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంది. అండ్ మనకి ఇది రీటైల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈజీగా 30 to 40 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్ షేడ్స్ అన్ని కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇది రీటైల్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ 20 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి నెట్ క్లాత్ మీద మొత్తం మనకి చెమ్కి అంటే ఫ్లవర్ వర్క్ ప్లస్ మనకి ఇది వచ్చేసి మనకి బాల్ వర్క్ అనమాట. మొత్తం ఇలానే ఉంటుంది నెట్ మొత్తం మనకి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 55 రూపీస్ పడుతుంది రీటైల్లో వచ్చేసి. అండ్ మీరు కనుక హోల్సేల్లో బల్క్లో తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మినిమం 10,000 రూపీస్ బిల్ కనుక చేస్తే మనకి హోల్సేల్లో మీకు ఇస్తారనమాట. హోల్సేల్లో కూడా నేను మెన్షన్ చేస్తున్న ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి నెట్ దుపట్టా అనమాట. బోత్ సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మొత్తం టోటల్గా మనకి మిర్రర్ వర్క్ అనమాట. మిడిల్లో వచ్చేసి కూడా మనకి ఫ్లాస్తో మిర్రర్ వర్క్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీటర్ 80 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి మీటర్ 80 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా మీద వచ్చేసి మనకి మల్టీ కలర్ షేడ్ రన్ అవుతుంది అనమాట. మొత్తం మనకి స్ట్రైట్ లైన్స్తో. దీని ప్రైస్ రీటైల్లో వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద కింద వచ్చేసి కంచి బార్డర్ రన్ అవుతుంది అనమాట. అండ్ పైన కూడా ఈ చెక్స్లో వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ రన్ అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి రీటైల్లో జస్ట్ 200 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో లెహెంగాస్కి లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లోనే కింద వచ్చేసి మనకి పైతానీ బార్డర్ రన్ అవుతుంది అనమాట. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట మనకి ఫ్యాబ్రిక్ కూడా. మనం దీనికి వచ్చేసి కూడా మనకి పైన చిన్న మిర్రర్ వర్క్ రన్ అవుతుంది సేమ్ సెల్ఫ్ కలర్లోనే. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 250 రూపీస్ పడుతుంది మీటర్ ప్రైస్ వచ్చేసి. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో దీని పన్నా కూడా చూడండి మనకి 60 పన్నా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద కింద చూడండి చాలా హెవీగా మనకి పికాక్ వర్క్ రన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి కూడా మనకి టోటల్గా కట్ వర్క్ రన్ అవుతుంది అనమాట ఆల్ ఓవర్గా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 160 రూపీస్ మాత్రమే. అసలు ఈ ప్రైజెస్లో మార్కెట్లో అయితే ఎక్కడా రాదండి. అండ్ ఇంకొక ప్యాటర్న్స్ చూద్దాము. నేను అన్నీ మీకు సింగిల్ అంటే ప్యాటర్న్కి వచ్చేసి ఒక్క కలర్ని మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేను ఒక 20 మినిట్స్లో అన్ని ప్యాటర్న్స్ చూపించలేను కాబట్టి నేను ఓన్లీ ఒక ప్యాటర్న్కి వచ్చేసి సింగిల్ కలర్ని మాత్రమే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ నెట్ మీద వచ్చేసి మనకి టోటల్గా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది, సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇది. అండ్ ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి చిన్న కుందన్ పెట్టారు. అండ్ కింద వచ్చేసి కూడా మనకి మొత్తం కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది. అండ్ వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అసలు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో వీళ్ళ దగ్గర ఇవన్నీ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట.
సో ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీదే ఆల్ ఓవర్గా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ప్లస్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ రన్ అవుతుంది అనమాట. అండ్ కింద వచ్చేసి కూడా మనకి మంచి లెహెంగా, మీ లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి చాలా బాగుంటాయి. కింద చూడండి మనకి మంచి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. సో సేమ్ కట్ వర్క్ స్టైల్లోనే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 200 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్, డిజైనర్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. ఎందుకంటే కింద వచ్చేసి మనకి మొత్తం రోజ్ ఫ్లవర్స్తో రన్ అవుతుంది అనమాట. టోటల్గా వచ్చి సిక్స్ లైన్స్తో మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి రీటైల్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 130 రూపీస్. ఇది వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం లెహెంగా ఫ్యాబ్రిక్ అని చెప్పాలి దీన్ని. అండ్ కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ కంచి స్టైల్లో రన్ అవుతుంది. అండ్ బార్డర్ లెంత్ కూడా వచ్చేసి ఈజీగా మనకి 11 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 250 రూపీస్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి. అండ్ వీటిలో కూడా మనకి ప్యాటర్న్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట. మనకి రేర్ కాంబినేషన్ అని చెప్పాలి, విత్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్. చాలా బాగుంది. అండ్ మనకి మంచి అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక స్టైల్ అనమాట. మొత్తం మనకి బెనారస్ ఫ్యాబ్రిక్లోనే. అండ్ దీని బార్డర్ వచ్చేసి ఈజీగా మనకి 15 ఇంచెస్ బార్డర్ ఉంటుంది, చాలా పెద్ద బార్డర్. అండ్ ఇంత లెంతీ బార్డర్ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 250 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి మొత్తం బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా మనకి లెహెంగాస్కి చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ పైతానీ నడుస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకి పైతానీ బార్డర్ అనమాట. అండ్ దీని లెంత్ కూడా వచ్చేసి ఈజీగా మనకి 12 ఇంచెస్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 350 రూపీస్లో, రీటైల్ ప్రైస్లో వచ్చేసి 350 రూపీస్లో ఉందన్నమాట. అండ్ ఇందులో కూడా మన నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పైతానీ స్టైల్లోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట. మనకి పైన మొత్తం చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, కింద మొత్తం మనకి మొత్తం ఫ్లోరల్ ప్యాచ్ రన్ అవుతుంది అనమాట. చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 350 రూపీస్ మాత్రమే. ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ మనకి సేమ్ పైతానీ స్టైల్లోనే. ఇది మొత్తం బెనారస్ ఫ్యాబ్రిక్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి 350 రూపీస్ పడుతుంది. అండ్ పన్నా కూడా చూడండి, పన్నా కూడా ఇది కొంచెం పెద్ద పన్నా. అండ్ మనకి బార్డర్ వచ్చేసి కూడా ఈజీగా 13 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్. టోటల్గా మనకి కింద వచ్చేసి 2 బార్డర్స్ రన్ అవుతాయి అనమాట కట్ వర్క్ స్టైల్లో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ మాత్రమే. అండ్ మనకి నెట్ మీద కూడా వర్క్ వచ్చేసి చూడండి, మొత్తం మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ రన్ అవుతుంది అనమాట. థ్రెడ్స్ కూడా మల్టీ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. చాలా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ మనకి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ మాత్రమే. సో ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైనర్ నెట్ ఫ్యాబ్రికే. అండ్ మనకి ఈ ప్యాటర్న్స్ని కూడా చూడండి, సేమ్ మల్టీ కలర్ ప్యాటర్న్స్ లాగా యూస్ చేశారు. లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి, సీ గ్రీన్, పర్పుల్, ఎల్లో, మళ్ళీ ఇది వచ్చేసి గ్రే. సో ఇలాగ కలర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ కింద వచ్చేసి కూడా మనకి సేమ్ కట్ వర్క్ స్టైల్లో రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 200 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ప్లస్ అంటే రోజ్ ఫ్లవర్స్లో మొత్తం వర్క్ అంతా రోజ్ ఫ్లవర్ బర్డ్స్లో రన్ అవుతుంది అనమాట. ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది, బ్లాక్ థ్రెడ్. అండ్ ఇక్కడ మిడిల్లో ఫిల్లింగ్ వచ్చేసి సీక్వెన్స్తో ఫిల్ అయిందనమాట, బ్లాక్ కలర్ సీక్వెన్స్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 240 రూపీస్ పడుతుంది రీటైల్ ప్రైస్. అండ్ ఇందులో వచ్చేసి మనకి 4 to 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ నెట్. అండ్ మనకి సెల్ఫ్ గ్రే వర్క్ ప్లస్ బ్లాక్ కలర్లో ఇచ్చారు కాంట్రాస్ట్లో. చాలా బాగుంది వర్క్ అనేది కూడా, మనకి చాలా హెవీగా ఉంది కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 280 రూపీస్ పడుతుంది మీటర్. సో ఇది వచ్చేసి కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా సెల్ఫ్ కలర్ వర్క్ రన్ అవుతుంది మొత్తం. మనకి ఎంత థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తారు. అండ్ మనకి కుందన్స్ని కూడా యూస్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి చూడండి మనకి 4 లైన్స్లో సేమ్ కట్ వర్క్ స్టైల్లో బార్డర్ని హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 200 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ దీని పన్నా కూడా చాలా పెద్ద పన్నా ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా మనకి సేమ్ గోటాపత్తి వర్క్ ఎలా అయితే రన్ అవుతుందో ఆల్ ఓవర్గా అలాగే రన్ అవుతుంది. కాకపోతే ఇదంతా మనకి జరీ వర్క్ లాగా ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇది వచ్చేసి 5 mm సీక్వెన్స్ రన్ అవుతుంది టోటల్గా ఆల్ ఓవర్గా. చాలా బాగుంది. మనం ఇలాగా శారీస్ లాగా కట్ చేసుకోవచ్చు, దుపటాస్ లాగా కట్ చేసుకోవచ్చు.
అండ్ మనం ఫ్రాక్స్కి లేకపోతే క్రాప్ టాప్స్కి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ ఫాక్స్ జార్జెట్ కూడా చాలా మంచి జార్జెట్ అనమాట, ఫాక్స్ జార్జెట్ అంటారు. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 200 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి 4 to 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఉప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ చాలా బాగుంది క్లాత్ అయితే. మనకి పట్టు ఫ్యాబ్రిక్ క్లాత్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. అండ్ ఇదంతా మనకి సీక్వెన్స్తో ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. అండ్ మిడిల్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 280 రూపీస్ మాత్రమే. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ వచ్చేసి సింగిల్ పీసెస్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ సింగిల్ పీసే. సో ఇది వచ్చేసి మనకి మీటర్ 280 రూపీస్. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి 280 రూపీస్. ఇవన్నీ డిజైనర్ పీసెస్. సో ఇవన్నీ ఓన్లీ మనకి సింగిల్ పీస్ అంటే సింగిల్ ప్యాటర్న్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో మనకి వేరే కలర్ ఆప్షన్స్ అయితే లేవు. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్. సో ఇది కూడా వచ్చేసి మనకి సింగిల్ పీస్. ఇవన్నీ వచ్చేసి మనకి 280 రూపీస్ మాత్రమే పడుతున్నాయి. సో ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్, మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి 280 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి సింగిల్ కలర్ అండ్ సింగిల్ ప్యాటర్న్ అనమాట. వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ 280 రూపీస్ మాత్రమే. సో ఇవన్నీ ఈజీగా. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్, ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతుంది. అండ్ చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి. సో ఇవి వచ్చేసి మనకి టోటల్గా వీళ్ళు ఆఫర్ సేల్లో పెట్టేశారనమాట. అందుకని చాలా డిస్కౌంట్ ప్రైస్లో మనకి జస్ట్ 280 రూపీస్ మాత్రమే వచ్చేస్తున్నాయి. సో కలర్స్ చూడండి, ఫ్యాబ్రిక్ చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా అండ్ చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 280 రూపీస్ మాత్రమే పడుతుంది. మనం దుపటాస్గా యూజ్ చేయొచ్చు, క్రాప్ టాప్స్గా యూజ్ చేయొచ్చు. అసలు చిన్నపిల్లలకి అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట. సో ఇవన్నీ మనకి సింగిల్ కలర్స్లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో టోటల్గా 100 డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళ దగ్గర. సో మీటర్ కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉంది. టిష్యూ కూడా మనకి స్టిఫ్గా లేదు. అండ్ కింద వచ్చేసి మనకి పైథానీ బార్డర్ రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మీటర్ 200 రూపీస్ మాత్రమే పడుతుంది. వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. క్రేప్లో మొత్తం టోటల్గా మనకి డిజిటల్ ప్రింట్తో రన్ అవుతుంది ఆల్ ఓవర్గా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్, మనకి ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మొత్తం మనకి రోజ్ ఫ్లవర్స్తో. మీటర్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్, మనకి ప్యూర్ వెయిట్లెస్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం మనకి వైట్ మీద కాంట్రాస్ట్ బ్లాక్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 130 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి టోటల్గా ఆల్ ఓవర్ వర్క్ అనమాట. మనం ఏమైనా డిజైనర్ శారీస్కి పేర్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ శారీస్కి కూడా ఇలాంటివి బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని పేర్ చేసుకోవచ్చు, లేకపోతే వీటితో లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ చెప్తే అందరు షాక్ అవుతారు. ఇది వచ్చేసి మనకి మీటర్ జస్ట్ 350 రూపీస్ మాత్రమే. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అనమాట. చాలా బాగున్నాయి. జస్ట్ 350 రూపీస్ మాత్రమే. సో ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ రన్ అవుతుంది అనమాట. మొత్తం గోల్డ్ కలర్ జరీ వర్క్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కూడా యూజ్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ మీటర్ 160 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా. ఆర్గెన్జా అనేది మనకు మామూలుగా చాలా రఫ్గా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ చాలా స్మూత్గా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. ఈ ఫాలింగ్ మెటీరియల్ ఈ కాస్ట్లో రావటం అయితే చాలా తక్కువ, రేర్ అనమాట. మార్కెట్లో రీటైల్ ప్రైస్లో మనకి జస్ట్ 160 రూపీస్కే వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట. మిడిల్లో వచ్చేసి మొత్తం రోజ్ ఫ్లవర్స్ రన్ అవుతుంది మిడిల్లో. అండ్ బోత్ సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది. అండ్ కట్ వర్క్స్కి కూడా మనకి లాస్ట్లో ఇక్కడ ఈ ఫ్లవర్స్ని మొత్తం వచ్చేసి మనకి పర్ల్స్తో హైలైట్ చేశారు. మంచి హెవీగా కూడా ఉంది మనకి దుపట్టా వచ్చేసి. సో వీళ్ళు మీటర్ వైజ్ కాకుండా మీకు దుపట్టా 2.5 మీటర్స్ వచ్చేసి జస్ట్ 400 రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను, అంటే మీకు కలర్ వేరియేషన్ చూపించడం కోసం.
సో ఇప్పుడు చూడండి మనకి కలర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎల్లో మీద వచ్చేసి మనకి ఈ ఫ్లాస్ కాంబినేషన్ వచ్చేసి. సో మనకి దుపట్టా కాస్ట్ వచ్చేసి జస్ట్ 400 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ పన్నా కూడా వచ్చేసి మనకి ఈజీగా 60 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 200 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్, దీని మీద సిల్వర్ యూస్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి గోల్డ్ కలర్ క్రీపర్స్ కూడా రన్ అవుతాయి. సేమ్ సిల్వర్ ప్లస్ గోల్డ్ రెండు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి టోటల్గా ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకి ఈజీగా 12 to 15 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. టోటల్గా బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఆఫర్లో ఉన్న పీసెస్ చూపిస్తాను. ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్న సింగిల్ పీసెస్ అనమాట. అసలు డిజైనర్ పీసెస్ని వీళ్ళు మనకి జస్ట్ 150 రూపీస్లో ఇచ్చేస్తున్నారు మీటర్ వైజ్గా. అండ్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక్కొక్క ప్యాటర్న్, అండ్ మనకి ప్యాటర్న్స్ మారుతాయి, డిజైన్స్ మారుతాయి. అండ్ అసలు ఈ ఫ్యాబ్రిక్ చూడండి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా వర్క్ రన్ అవుతుంది. అండ్ టోటల్గా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ కూడా చాలా మంచి థ్రెడ్ వర్క్ అనమాట. మనకి లైట్ థ్రెడ్ కాదు, ఇది వచ్చేసి మనకి 6 లైన్స్ వర్క్ అంటారు దీన్ని. అండ్ దీని కాస్ట్ మనకి బయట కొనాలి అంటే ఈజీగా 600 రూపీస్ ఉంటుంది మీటర్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ 150 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. కూడా మనకి ఆఫర్లో ఉన్న పీసే అనమాట. మొత్తం నెట్ మీద మొత్తం ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ కలర్స్ రన్ అవుతాయి. మొత్తం మనకి మ్యాంగో వర్క్ లాగా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి 150 ప్రైస్ రేంజ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అనమాట. సో అన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్సే, మనకి ఏమీ ఏదో డ్యామేజ్ పీసెస్ అయితే కాదు, అన్ని డిజైనర్ పీసెస్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నవి. సో ఇది వచ్చేసి కూడా చూడండి ఎంత బాగుందో, అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ నెట్ వచ్చేసి. అండ్ కింద వచ్చేసి మనకి మల్టీ కలర్స్ థ్రెడ్ వర్క్ని యూస్ చేశారు. అండ్ కింద వచ్చి కట్ వర్క్ స్టైల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంది. లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మీటర్ వచ్చేసి మనకి జస్ట్ 150 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది కూడా వచ్చేసి మనకి 150 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఆల్ ఓవర్ వర్క్ అనమాట. ఇది మనకి బ్లౌజ్ పీసెస్కి, క్రాప్ టాప్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ మొత్తం థ్రెడ్ వర్క్ ప్లస్ మిడిల్లో వచ్చేసి మనకి జెరీ వర్క్ అనమాట. ఇది సీక్వెన్స్ వర్క్ కాదు, అండ్ చెమ్కీ వర్క్ కూడా కాదు, మనకి చేతికి అతుక్కోవడానికి మొత్తం మనకి జెరీ వర్క్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కోటా ఫ్యాబ్రిక్ మీద మొత్తం మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది ఆల్ ఓవర్గా. చూడండి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. ఇందులో వచ్చేసి మనకి 4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేను చూపించినవన్నీ మీకు డిజైనర్ పీసెస్. అండ్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. వైట్ కలర్ క్లాత్ కూడా లేదు, అయినా కానీ ఎంత స్మూత్గా ఉందో చూడండి. జస్ట్ మనకి ఇది 150 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది కూడా మనకి జస్ట్ 150 రూపీస్ మాత్రమే పడుతుంది. మొత్తం ఇది గోటాపతి వర్క్ అంటారు కదా. సో ఆల్ ఓవర్ అలా రాకుండా మిడిల్లో వచ్చేసి ఫ్లవర్స్ని మాత్రమే ఆ షేప్స్లో హైలైట్ చేశారు. ఈ వర్క్ మొత్తం కూడా అలానే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ 150 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్న వాటిల్లో అయితే మీకు ఎక్కడ చెమ్కీస్ని కానీ లేకపోతే సీక్వెన్స్ని కానీ ఎక్కడ యూస్ చేయలేదు. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా నీట్గా, చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. వచ్చేసి మనకి మొత్తం రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనం టోటల్గా జెరీ వర్క్ రన్ అవుతుంది అనమాట. జెరీ వర్క్ ప్లస్ మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది మిడిల్లో వచ్చేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి 150 రూపీస్ మాత్రమే పడుతుంది. సో ఇవన్నీ మనకి బయట మనం పర్చేస్ చేయాలంటే ఈజీగా 400 to 600 రూపీస్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి కూడా మనకి టోటల్గా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఎలిఫెంట్స్తో వర్క్ని హైలైట్ చేశారనమాట. అండ్ మొత్తం టోటల్గా జెరీ వర్క్నే యూస్ చేశారు. చాలా బాగుంది వర్క్ అయితే. అండ్ దీనికి ప్రైస్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 150 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి 150 రూపీసే పడుతుంది. అండ్ ఇవన్నీ నేను చూపిస్తున్నవన్నీ ఆఫర్లో ఉన్న పీసెస్ అనమాట. మనకి అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కొన్ని మాత్రమే మనకి కలర్ చాయిసెస్ ఉన్నాయన్నమాట. అండ్ కలర్ చాయిస్ ఉన్నాయి, వీటిలో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి కూడా మనకి మొత్తం రా సిల్క్ ఫ్యాబ్రికే. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇది కూడా వచ్చేసి కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ వర్క్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనమాట. గోల్డ్ కలర్ వచ్చేసి మనకి జెరీ వర్క్, మిగిలినంత థ్రెడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్కే.
మనకి చిన్నపిల్లలకి చిన్న స్కర్ట్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ లేకపోతే బ్లౌజ్ పీసెస్కి కానీ చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్. ఎందుకంటే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్. 150 రూపీస్కి మనకి రా సిల్క్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ 150 రూపీస్ పడుతుంది. అండ్ అలాంటిది మనకి డిజైనర్ పీసెస్ వచ్చేసి 150 రూపీస్కి ఇస్తున్నారు. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. ఇది గోల్డ్ కలర్ వస్తుంది మొత్తం మనకి. దీని మీద వర్క్ కూడా చూడండి, మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేసి యూజ్ చేశారు. అండ్ బ్లూ కలర్తో హైలైట్ చేశారు ఫ్లవర్స్ని. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మ్యాక్సిమం అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది ఇలాంటిది ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే మనం. అండ్ కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ 150 రూపీసే పడుతుంది ఇది కూడా మనకి. అండ్ పన్నా కూడా ఇది కొంచెం పెద్దది, ఈజీగా 60 ఇంచ్ పన్నా ఉంటుంది. ఇది మనకి 1 మీటర్ కంటే ఫుల్ లెంత్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట మనకి 1 మీటర్తో. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో మొత్తం జుమ్కా స్టైల్ అనమాట. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీదే. అండ్ ఇదంతా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ జెరీ వర్క్తో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో. అండ్ దీని మీద ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్కి. అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి ఎలిఫెంట్స్ జెరీ వర్క్తో రన్ అవుతాయి. ఇలా ఎలిఫెంట్స్ వచ్చినవి మనకి కిడ్స్కి క్రాప్ టాప్స్కి పైన టాప్ అంటే యోక్ పార్ట్కి యూస్ చేయొచ్చు, లేకపోతే మన కింద గేర్ పార్ట్కి కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. క్లాత్ కూడా చాలా బాగుంది మనకి. ఈ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ పన్నా లెంత్ కూడా చాలా పెద్దది. అండ్ దీనికి వచ్చేసి కింద పైన మనకి గోల్డ్ కలర్ జరీతో అంటే బార్డర్ కూడా రన్ అవుతుంది మనకి, టిష్యూ బార్డర్. చాలా బాగుంటుంది. అంటే మనం దుపటాస్కి కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే శారీస్గా కూడా కట్ చేయించుకొని యూజ్ చేయొచ్చు అనమాట. మీటర్ వచ్చేసి జస్ట్ 150 రూపీసే. మిర్రర్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం మనకి 100 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ని చూపిస్తాను. అండ్ ఇవి కూడా మనకి ఆఫర్లోనే ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా వరకు చాలా సింగిల్ పీసెసే అనమాట. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్, పెద్ద పన్నా. ఇది కూడా 60 ఇంచ్ పన్నా ఉంటుంది. చిన్న బుటీస్తో సిల్వర్ కలర్ బుటీస్తో హైలైట్ అవుతుంది అనమాట. మొత్తం ఇది కూడా మనకి థ్రెడ్ వర్కే. చాలా బాగుంటుంది వర్క్. మనకి బ్లౌజ్ పీసెస్కి అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి క్రాప్ టాప్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్, ఇలాంటి చిన్న ప్యాటర్న్. అండ్ మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్. అండ్ ఈ పర్పుల్ కలర్ మీద కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్ జెరీ వర్క్స్తో హైలైట్ చేశారు. ఇవన్నీ వచ్చేసి మనకి జస్ట్ 100 రూపీస్ మాత్రమే పడతాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి. మీకు ఏమైనా కలర్స్ కనుక నచ్చినట్లయితే మీరు కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నేను డిస్ప్లే మీద నెంబర్ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళకి మెసేజ్ వాట్సాప్ కనుక చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో ఇవన్నీ అవైలబుల్ కలర్స్ అనమాట. అండ్ ఇది కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రికే. ఇవన్నీ రా సిల్క్ ఫ్యాబ్రికే. సో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే 100 రూపీస్ క్వాలిటీలో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే బయట ఎక్కడ దొరకదు. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఫాలింగ్ రా సిల్క్ అంటారు దీన్ని. ఫాలింగ్ రా సిల్క్ మీద మొత్తం మనకి గోల్డ్ కలర్, ఇది చెమ్కీ వర్క్ కాదు, మనకి జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, షైనింగ్ జెరీ థ్రెడ్, ఆ జెరీ థ్రెడ్ వర్క్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. ఫాలింగ్ రా సిల్క్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకి ఇంకొక కలర్ కాంబినేషన్, వైట్ కలర్ మీద మొత్తం గోల్డ్ కలర్ జెరీ వర్క్ అనమాట ఇదంతా. అండ్ ఇది వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్లో కింద వచ్చేసి మనకి బార్డర్ కంచి బార్డర్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో. పైన అంతా వచ్చేసి కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా 150 రూపీస్ పడుతుంది. సో ఇవి లెహెంగాస్కి వాటికి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి. అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట, రెడ్ వచ్చేసి. అండ్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు కనుక ఒకసారి వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర అవైలబుల్ కలర్స్ మీకు పంపిస్తారనమాట. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ జూట్ ఫ్యాబ్రిక్లో. సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్. ఇది కూడా ఎల్లో అండ్ రెడ్ అనమాట. బాగా రన్నింగ్ కలర్ ఉంటుంది కదా ఎల్లో అండ్ రెడ్. అండ్ పైన వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఉంటాయి అనమాట ఫ్లవర్ బంచెస్ అనేవి. చాలా బాగుంది ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్, సెల్ఫ్ వర్క్ రన్ అవుతుంది అనమాట. ఈ వర్క్ కూడా మనకి జెరీ థ్రెడ్ అనేది ఫర్ థ్రెడ్ యూస్ చేశారనమాట అవుట్లైన్ ఇవ్వడానికి. ఇది మొత్తం ఫర్ అవుట్లైన్ అనమాట ఇదంతా. దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇది కూడా మనకి ఆఫర్లోనే వస్తుంది 150 రూపీస్కి డిజైనర్ పీస్. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ రోజ్ పింక్ కలర్.
అండ్ మొత్తం ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి సీక్వెన్స్తో వర్క్ ఉంది దీనికి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి 150 రూపీసే పడుతుంది. నెట్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ నెట్ పన్నా వచ్చేసి కూడా మనకి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కూడా మన నెట్ ఫ్యాబ్రిక్కే సేమ్ దామన్ వర్క్ ఎలా అయితే హైలైట్ చేస్తారో అలా ఉంటుందన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి జస్ట్ 150 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ వర్క్ కూడా మొత్తం సెల్ఫ్ వర్క్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డయబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ జార్జెట్. అండ్ దీని మీద మొత్తం మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్లో కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి సీక్వెన్స్తో ఇన్బిల్ట్ వచ్చిందనమాట. ఈ మనం డై చేయించుకోవచ్చు అవైలబుల్ కలర్స్లో, లేకపోతే మనం ఇలా ప్లెయిన్గానే వైటే యూస్ చేయొచ్చు. డై చేసే చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్లోనే, వీళ్ళే డై చేసి ఇస్తారు కూడా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట, ఆల్ ఓవర్ సీక్వెన్స్ క్రీపర్ వర్క్ లాగా రన్ అవుతుంది. ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ వీళ్ళు సపరేట్గా అంటే డైబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి మనకి 250 రూపీస్ పడుతుంది మీటర్. మీరు కనుక డై చేయించుకోవాలి అంటే సపరేట్ కలర్స్, దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా గోల్డ్ కలర్ జరీ వర్క్ రన్ అవుతుంది. క్లాత్ క్వాలిటీ వైజ్గా కానీ లేకపోతే రేట్ వైజ్గా కానీ చాలా బాగుంది. జస్ట్ మనకి మీటర్ వచ్చేసి 220 రూపీస్ పడుతుంది. ఇందులో వచ్చేసి మనకి సేమ్ కలర్ ఆప్షన్లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి వీళ్ళ దగ్గర 20 ప్యాటర్న్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. మనకి కలర్ ఒకటి మాత్రం ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఈ ప్యాటర్న్స్లోని నెంబర్ ఆఫ్ చూడండి ఎన్ని ఉన్నాయి అవైలబుల్లో. సో మీరు వీడియోని చూశారు కదా, సో ప్రైజెస్ చూశారు కదా, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కొన్ని మీకు ఆఫర్లో కూడా చూపించాను, 150 ప్రైస్ రేంజ్లో, 100 రూపీస్ ప్రైస్ రేంజ్లో. అండ్ కొన్ని వచ్చేసి మనకి సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీకు జస్ట్ 1 మీటర్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ మీకు కనుక కొరియర్ కావాలి అనుకుంటే మీరు వాళ్ళ కింద నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, వాళ్ళకి వాట్సాప్ చేయండి. అండ్ మీకు కొరియర్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి, షిప్పింగ్ ఛార్జెస్. అండ్ వీళ్ళకి మీరు వాట్సాప్ చేయాలి అనుకుంటే టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ మీరు మార్నింగ్ టైమ్స్లో అయితే కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు ఈజీగా రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.